తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదవడంతో పోలీసులు చర్యలకు దిగారు. అందిన సమాచారం ప్రకారం బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. బీఆర్ఎస్ నాయకులు దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటోందని తెలిపింది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణి సంస్థకు సంబంధించిన అంశాలపై మాట్లాడిన బాల్క సుమన్ సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ వ్యాఖ్యానించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాజకీయంగా పెద్ద దుమారం జరిగింది. ప్రజలను రెచ్చగొట్టేలా, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు ప్రేరేపించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ బల్మురి వెంకట్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. చట్ట వ్యవస్థకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నేడు బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్నారు. బాల్క సుమన్ అరెస్టు వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. పలువురు పార్టీ నేతలు ఈ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం చట్టాన్ని ఉల్లంఘించే వ్యాఖ్యలు ఎవరూ చేయరాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సహజ ప్రక్రియనని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బాల్క సుమన్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో ఈ ఘటన కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది. కోర్టులో జరిగే విచారణ, తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు బాల్క సుమన్ అరెస్టు వరకు చేరుకుంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాజకీయంగా దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలు రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, బాల్క సుమన్ సంబంధించి ఏదైతే మొన్న రీసెంట్ గా తెలంగాణ భవన్ వేదికగా తను మాట్లాడినటువంటి అంశం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటూ, దాంతో పాటు వీలైతే రైల్వే ఏవైతే ట్రాక్స్ ఉంటాయో వాటిని కూడా కోసేయాలి, సింగరేణి భవన్ కాల్ చేయాలన్నట్టు తను చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత వివాదాస్పదమైనటువంటి అంశంగా చూస్తా ఉన్నారు. ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు దీని మీద కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ భవన్ కి పోలీసులు బాల్క సుమన్ కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. తెలంగాణ భవన్ కి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోని కొంత ఘర్షణ వాతావరణం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా వచ్చినటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది పోలీసులతోని లీగల్ గా కూడా తను మాట్లాడడం జరిగింది. బాల్క సుమన్ ఇక్కడ లేడు అంటూ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. కొంత తెలంగాణ భవన్ లో ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. పోలీసులు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా
అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బాల్క సుమన్ పైన ఏదైతే నమోదైనటువంటి పలు సెక్షన్లకు సంబంధించి కేసుకి ఉపా సెక్షన్ కూడా పడే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది న్యాయ నిపుణులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దుమారం రేపుతా ఉంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కీలక ఆరోపణలు చేస్తా ఉంది. బాల్క సుమన్ సంబంధించి కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఆ జాడులకు పాల్పడితే పరిస్థితి ఏంటి, తెలంగాణ శాంతి భద్రతలకి విఘాతం కలిగి అంశంగా తను మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కావచ్చు, వారు తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలవడం జరిగింది. కలిసి దీనికి సంబంధించినటువంటి దాని మీద కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. ఇట్లాంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా దాని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి, బాల్క సుమన్ని అదుపులోకి తీసుకోవాలి, తనని అరెస్ట్ చేయాలి. ఇదే అదునుగా చూసుకుని వేరే ఇంకొకరు కూడా దీని మీద ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం ఈ అంశం మీద బాల్క సుమన్ని అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ వేదికగా వారు పోలీసులు నాంపల్లి పోలీసులు రావడం జరిగింది. దాంతోపాటు బాల్క సుమన్ సంబంధించి కూడా ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో కూడా తన ఇంటి స్వగ్రాన్ కూడా తన ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినట్టుగా మనకు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అక్కడ కూడా బాల్క సుమన్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఇటు ఏదైతే విల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా బాల్క సుమన్ ఇంటికి కూడా పోలీసులు వెళ్తున్నారు అనేది వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా బాల్క సుమన్ సంబంధించి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడతా ఉన్నారు పోలీసులు. నాంపల్లి పోలీసులు తనని అరెస్ట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అనేది మనకైతే వార్త అందుతా ఉన్నది. ఇటు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నది. బాల్క సుమన్ కావాలనే బాల్క సుమన్ పైన అక్కచ్చి గద్దకవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా. ఖచ్చితంగా తను ఎట్లాంటి తప్పు చేయలేదు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. దాంతో పాటు బాల్క సుమన్ లీగల్ టీమ్ ఇది తను మాట్లాడలేదు ఇట్లాంటి వ్యాఖ్యలు కావాల్సుకొని ఏ వీడియో ద్వారా కొన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలు ప్రచారం చేపిస్తా ఉన్నాయి. బాల్క సుమన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా ఇటు తన క్లయింట్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో తను మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులో ఎలాంటి తప్పు చేయలేదు బాల్క సుమన్, తనకి సంబంధం లేకుండా కావాల్సుకొని తను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కావాల్సుకొని తన మీద అక్రమ కేసు పెడతా ఉంది కొంతమంది కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా ఇటు అడ్వకేట్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది చూస్తా ఉంటే కూడా కొంత చిలికి గాలి వాన పెద్దదైనట్టుగా కనిపిస్తా ఉన్నది. బాల్క సుమన్ ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తా ఉంది. గతంలో కూడా తను ఏదైతే చెన్నూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల సంబంధించి కూడా తను అరెస్ట్ అయినటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. ఇప్పుడు కూడా అరెస్ట్ అవుతాడు అంటూ కూడా చర్చ జోరుగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి పార్టీ కీలక నేతలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు. ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు దీని మీద ఎట్లాంటి స్పందన అయితే ప్రజెంట్ అయితే లేదు. మరి చూడాలి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి రియాక్షన్ చేయబోతోంది, ఎట్లాంటి యాక్షన్ చేయబోతోంది, దీని మీద లీగల్ గా ఈ విధంగా ముందుకెళ్తుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ భవన్ చుట్టూ కావచ్చు, అదేవిధంగా బాల్క సుమన్ ఇంటి వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తా ఉన్నారు. కావాలనే అక్రమ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి నాంపల్లికి సంబంధించినటువంటి ఏసీపీ ఆఫీసర్ కూడా కొన్ని కీలక ఆధారాలు చూపిస్తా ఉన్నారు. ఆ పలు సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి దాని మీద కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఖచ్చితంగా బాల్క సుమన్ ని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడున్నా కూడా 24 గంటల్లో అదుపులోకి తీసుకుంటాము అంటూ కూడా ఇటు నాంపల్లి పోలీస్ సంబంధించి కూడా ఇటు ఇక్కడ తెలంగాణ భవన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘర్షణ వాతావరణంలో అంతా కూడా సో చూడాలి మరి సాయంత్రం లోపు బాల్క సుమన్ అరెస్ట్ అవుతాడా లేకపోతే ఏంటి అనేది కూడా కొంత పరిస్థితి మాత్రం ఉత్కంఠగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. శ్వేత, ప్రభాకర్ అయితే కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరోపక్క బాల్క సుమన్ బెయిల్ కూడా అప్లై చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అడ్వకేట్ మాత్రం అసలు కస్టడీకి తీసుకోవడానికి వీల్లేదు ఈ కేసులో అంటూ కూడా బాల్క సుమన్ సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తా ఉన్నాడు. ఇందులో ఏ కేసు ఇందులో అమర్చినటువంటి కేసులకు సంబంధించి కూడా బాల్క సుమన్ కి ఎలాంటి సంబంధం కూడా లేదు. తను అట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇది కేవలం ఏ వీడియోల ద్వారానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కావాలనుకునే కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా కస్టడీకి వెళ్లే
ప్రసక్తి ఉండదంటూ కూడా బాలకృష్ణకి సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కస్టడీకి తీసుకున్నా కూడా బెయిల్ కోసం అన్ని కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీము. ఈ కేసు విషయంలో బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది అనేది లీగల్ టీం మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాము. ఇంకో వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కంప్లైంట్ చేశారో వారు భారీ ఎత్తున దీని మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏదైతే బాలకృష్ణకి సంబంధించి కావాల్సుకునే ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. తను దీని వెనుకాల ఉన్నటువంటి ఆంతర్యం వేరే విధంగా ఉంది. ఇవాళ శాంతి భద్రతకు విఘాతం కలిగే విధంగా ఈ విధంగా పాల్పడతా ఉన్నాడు తను. ఒకవేళ తన మాటలు ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ఈ అనుకోలేనటువంటి సంఘటనలకి చర్యలకు పాల్పడితే దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? తెలంగాణ ఇంత శాంతియుతంగా ఉన్నటువంటి శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం లేకుండా తెలంగాణ సర్కార్ నడుస్తూ ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఈ వేరే తప్పుదోవ పట్టించే దాని మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా కంప్లైంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులు వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్వేత, ప్రభాకర్, అయితే మామూలుగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఈ శిక్షలకు సంబంధించి కూడా ఉపా కేసుకు సంబంధించి పలు శిక్షలకు సంబంధించి ఉపా చట్టం ఏదైతే ఉందో ఉగ్రవాద సంబంధించినటువంటి దాని మీద తను మాట్లాడినటువంటి దాంట్లో పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఇటు కొన్ని నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కూడా ఇట్లాంటి మాటలు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే మాట్లాడుతూ తరచుగా కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెలగక్కుతా ఉన్నది. ఇది ఉప చట్టం కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద కఠిన చర్యలు దాదాపు ఒక 10 సంవత్సరాలు కూడా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ కేసులు మాత్రం రుజువు అయితే మాత్రం బాలకృష్ణ 5 నుంచి 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీగల్ టీం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లాంటి వాటి మీద చర్యలు ఉండాలి, లేకపోతే తరచుగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది తెలంగాణలో. ఇట్లాంటి వ్యాఖ్యలని ఉపా చట్టం కింద తీసుకొని ఏదైతే ఉగ్రవాదం కింద పడితేనే వీటికి ఈ వ్యాఖ్యలని కొంత కట్టడి చేసే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బాలకృష్ణ మాట్లాడినటువంటి కీలక 3 అంశాలు ఇవాళ ఏదైతే చూడొచ్చు ఉపా చట్టంలో ఉన్నాయంటూ కూడా ఏదైతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి అనే దాని మీద ఉగ్రవాదులకు సంబంధించి ఏదైతే వారికి ఒక ఉద్దేశంతో ఏదైతే ఉద్దేశం వాళ్ళు పెట్టుకుంటారో ఆ ఉద్దేశంతో నాశనం చేయాలా, లేకపోతే ఆ పార్టీని ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా దాన్ని క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒక వివాదానికి తీసుకునేటువంటి పరిస్థితులు, ఒక నాశనం కోరుకున్నటువంటి పరిస్థితులు, ఒక దేశాన్ని కానీ లేకపోతే ఒక రాష్ట్రాన్ని కానీ సంబంధించి దారి తీసే పరిస్థితులుగా వాళ్ళ బాధ సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.